ఇది స్కాంద పురాణం నుంచి గ్రహించబడిందండి. కార్తీక మహాత్మ్యమందలి 24వ అధ్యాయం. కార్తీక పురాణం 24వ రోజు పారాయణం 25/11/2024 సోమవారం. వశిష్ఠ మహాముని జనక మహారాజు గారికి ఇలా చెప్తున్నారు. అత్రి మహాముని మరలా అగస్త్యంతో, ఓ కుంభ సంభవ, అసలు కార్తీక వ్రతం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తనివి తీరదన్నమాట. దానికి ఉదాహరణలు ఎన్నో, ఇతిహాసపరంగా నిరూపించబడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ కార్తీక మాసం అటు శివుడికి ఇటు విష్ణువుకి కూడా ప్రీతికరమైన మాసము. ఇవన్నీ ఇలా ఉండగా ఇక్కడ ద్వాదశి వ్రతం, అంబరీషుడు అనే అతను ద్వాదశి వ్రతం ఎలా చేశాడో చెప్తున్నాను. ఆ శ్రీహరి కృపా కటాక్షాలకి ఎలా పాత్రుడయ్యాడో కూడా చెప్తాను, విను కుంభ సంభవ. అంటే అగస్త్య మహామునికి చెప్తున్నాడు అత్రి మహాముని. ఏమని అంటేను, గంగా గోదావరి మొదలగు నదుల్లో స్నానం చేస్తే సూర్య చంద్ర గ్రహణాలలో సమయంలో స్నానం చేస్తాం, ఎంత ఫలం వస్తుందో, అంటే ఆ గ్రహణ సమయంలో నదీ స్నానాలు చేస్తే ఎంత ఫలం వస్తుందో, శ్రీమన్నారాయణుణ్ణి ఈ ద్వాదశి నాడు కార్తీక మాసంలో చేసిన దానికి ఫలితం 1000 వస్తుంది అని చెప్పాడన్నమాట అత్రి మహాముని. శ్రీమన్నారాయణుని నిజతత్వం తెలిసే కార్తీక వ్రతాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. దీన్ని శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మాలు చేసేవారికి అసలు ఈ ఫలం ఇంత అంతా అని కాదు. ఆ ద్వాదశి ఫలము సత్కార్యాలకు చేసే ఇతర దినాలలో చేసే దానికి ఫలితానికి 1000 రెట్లు వస్తుంది. ఈ ద్వాదశి వ్రతం చేసే విధానాలలో ఎలా ఉంటాయో చెప్తాను, విను. కార్తీక శుద్ధ దశమి రోజున పగటి పూట మాత్రమే భుజించాలి. ఆ మర్నాడు అంటే ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉన్నాక ద్వాదశి గడియలు వెళ్ళక ముందు బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాంబూలాదులు ఇచ్చి తర్వాత వాళ్ళు స్వీకరించాలన్నమాట. ఇది ద్వాదశి వ్రతం ఆచరించే విధానం. దీనికి మనకి ఇతిహాసపూర్వకంగా ఒక ఉదాహరణ గల కథ ఉంది. ఆ కథ ఏంటంటే, పూర్వం అంబరీషుడనే రాజు ఉండేవాడు. అతడు పరమ భాగవతోత్తముడు, అంటే శ్రీహరికి మిక్కిలి ప్రీతికరమైన పనులన్నీ చేసేవాడనమాట. అతను అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు కూడా తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించేవాడు. దీన్ని ద్వాదశి వ్రతం అంటారంటే, దశమి నాడు ఒక పూట భోజనం చేసి రాత్రిపూట ఉండి మర్నాడు అంటే ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండి ద్వాదశి అంబరీషుడు తన రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించేవాడు. తన ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడు. ఆయన చాలా స్వల్పంగా ద్వాదశి గడియలు ఉన్నాయట. ఒకసారి ఆ రోజు అతని పెందలకాడే లేచి అందరికీ ముందే చెప్పారనమాట, బ్రాహ్మణ సమారాధన చేసి మనం భోజనం చేయాలి కదా, ముందు దానికి తగ్గ ఏర్పాట్లు చేయండి అని చెప్పి తొందరగా లేచి స్నానం చేసి వాళ్ళని గౌరవించి ద్వాదశి గడియల్లో తాను కూడా కూర్చుని చేసుకుందాం అనుకుంటూ ఉంటాడనమాట. వాళ్ళందరినీ బ్రాహ్మణుల్ని పిలుస్తాడు సమారాధనకి. ఈ లోపల ఏమవుతుంది, దూర్వాస మహాముని వస్తారనమాట. దూర్వాస మహాముని అంటేనే మనకి తెలుసు, ఆయనకి కొంచెం కోపం ఎక్కువ. రానే వచ్చాడు ఆయన ఏం చేశారంటే, నేను వెళ్ళి నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాను మహారాజా అని స్నానానికి వెళ్తాడు. ద్వాదశి గడియలేమో చాలా తక్కువ ఉన్నాయి. ఆ సమయంలో ఎంతసేపు వేచి ఉన్నా దూర్వాస మహాముని రాలేదు. ఏంటి ఈయన వెళ్ళారు ఇంకా రాలేదు అని దూర్వాస మహాముని కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. అందుచేత అంబరీషుడు కూడా తనలో తనకి తపన మొదలైపోయింది. అమ్మో, ద్వాదశి గడియలు వెళ్ళిపోయే లోపల మనం అంటే ఆ వ్రతాన్ని పూర్తి చేసేయాలన్నమాట, ఏదో ఒకటి తినేసేయాలి. అలా తినేయాలి. కాకపోతే ఇంటికి అతిథిని పిలిచి మనం తింటే అసలే వచ్చింది మరండి దూర్వాస మహాముని. ఆయనకి కోపం ఎక్కువ. ఆయన మళ్ళీ ఏం శాపం ఇస్తాడు. పోనీ ద్వాదశి గడియలు అయిపోయాక పోనీ వ్రతం పోతే పోయింది, మనకి ఒక వ్రతము పూర్వజన్మలో చేసిన, అంటే ఇంతకుముందు దాకా చేసిన వ్రతం, ఈ వ్రతం ఉల్లంఘన చేసినందుకు వచ్చే పాపం వచ్చినా పర్వాలేదు, కానీ బ్రాహ్మణుల్ని పిలిచాడు సమారాధనకి, వాళ్ళు కూడా తినాలి కదా, వాళ్ళకు కూడా పెట్టలేకపోతున్నాను, ఏమిటిది అని
సంకటంలో పడిపోయాడు. ఇదే మీమాంస యోగం. బ్రాహ్మణులకి భోజనం పెట్టకపోతే మహావిష్ణువు చాలా కోపంగా ఇస్తుంది. బ్రాహ్మణ ప్రియుడు కదా భగవంతుడు. అయినా కూడాను వాళ్ళు భోజనాన్ని పెడతామని పిలిచి వాళ్ళకి ఆకలితో పంపించడం అనేది మహాపాతకం. అది కూడా తప్పే. కాబట్టి ఆయన ఏం చేశారంటే ఒక సభ ఏర్పాటు చేసి అందులో కొందరు పండితుల్ని పిలిచి వారితో ఇట్లా చెప్పాడన్నమాట. ఓ పండితులారా, పండిత శ్రేష్ఠులారా, మీరు నాకు ఇప్పుడు ఒక సంకటం ఏర్పడింది, సందేహము సంశయము ఏదైనా అనుకోండి. ఇప్పుడు దూర్వాస మహామునేమో అతిథిగా వస్తా అన్నారు. ఆయన ఇంకా రాలేదు. స్నానానికై నదికి వెళ్ళారు. నేనేమో బ్రాహ్మణుల్ని సమారాధనకి పిలిచాను. ద్వాదశి వ్రతంలో ఉన్నాను. మరి నేనేం చెయ్యాలి? అతిథిని పిలిచి నేను తినొచ్చా? మరి ఏం చేయాలో చెప్పండి. ధర్మశాస్త్రాలు ఏమంటున్నాయంటే వాళ్ళు కూడా తర్జన భర్జన పడి చాలాసేపు సమ్మతులు అన్నీ తెలుసుకున్నారన్నమాట. ఏం చేస్తే ఇదవుతుందని విమర్శలు ప్రతి విమర్శలు అన్నీ చేసుకున్నాక దీర్ఘంగా ఆలోచించారు. ఎంత దీర్ఘంగా అంటేనో వాళ్ళు మహారాజుకి చెప్పలేరు. ఎందుకంటే చక్రవర్తికి చెప్పారనుకోండి, మీరు పర్వాలేదండి, సమస్త ప్రాణకోటుల్లోనూ మీరు ఉపవాసం చేసేసినా కూడాను ఉపవాసం మానేసేయండి, మీరు తినేసేయండి అని మహారాజుకి చెప్పలేరు. ఎందుకంటే వచ్చిన ఆయన దూర్వాస మహాముని. ఆయన ఏమైనా సామాన్యుడా? బాబోయ్, ఆయనకి త్రిమూర్తులే భయపడిపోతారు. అలా పంచాగ్నులు అంటారండి. కానీ అందులో మనలో ఉండే అగ్నిదేవుడు 5వ రూపమైన ఒక రూపం మనలో ఆకలిని పుట్టిస్తుంది. ఆ ఆకలి వల్లనే ప్రాణులు భుజిస్తారు. అవి భుజించడం వల్లనే అవి జీవనాన్ని ఉంటారు. దాన్ని ఏమంటారు అంటేను జఠరాగ్ని అంటారు. ఆ జఠరాగ్ని ప్రజ్వలినప్పుడు ఆకలి వేసినప్పుడు తినాలన్నమాట. దాన్ని శాంతింప చేయాలి. శాంతింప చేయకపోతే మనకి ఇబ్బందే. ఆ అగ్నిదేవుడికైనా కూడాను ఇబ్బంది. అంటే అగ్నిదేవుడిని కూడా మనం శాంతింప చేయలేకపోయాం. మనం కూడా అగ్నిదేవుడిని సదా పూజించాలి. గృహస్థ ధర్మం ఏంటంటే ఇంటికి వచ్చిన అతిథికి భోజనం పెట్టాలి. ఏ జాతి వాడైనా సరే భోజనం పెట్టాలి. పైగా అందులో ఈయనే పనిమాల్లా పిలిచి బ్రాహ్మణులకి భోజనం పెట్టకపోతే అదో మహాపాపం. కాబట్టి వాళ్ళు ఏం చెప్తారంటేనో మీకు ఎలా బాగుంటే అలా చేయండి స్వామి. దూర్వాస మహాముని భోజనమునకు పిలిచి వారి పెట్టకుండా వీళ్ళు తిన్నారు అంటే మహాపాపం. మరి అతిథి పెట్టకుండా తింటే కూడా మహాపాపమే కదా. అందువలన వాళ్ళు ఏం చెప్పలేదు. ఆయుక్షీణం కలుగుతుంది ఆయన పెట్టకుండా మీరు తింటేను. దూర్వాసం వంటి వారిని మీరు అవమానం అనుభవించారంటే మాత్రం అది చాలా నష్టము, పాపము ఫలంప్రాప్తి అవుతుంది, పాపం వచ్చేస్తుంది మీకు. ఆలోచించుకోండి మహారాజా అని అక్కడితో మహారాజుని సంశయంలోనే వదిలేసి ఊరుకున్నారు పండితోత్తములు. ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 24వ అధ్యాయం. 24వ రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీ హరిహరార్పణం. దానములు: ఎర్ర చీర, ఎర్ర రవికెల గుడ్డ, ఎర్ర గాజులు, ఎర్ర పూలు. నిషిద్ధ పదార్థములు: మద్యం, మాంసం, ఉసిరి.